అనాథ పేద పిల్లల కోసం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సన్మానాల్లో తనకు వచ్చిన శాల్వాలతో వస్త్రాలు కుట్టించారు. వాటిని కలెక్టర్ వెట్రిసెల్వి చేతుల మీదుగా పంపిణీ చేశారు చింతమనేని ఆయన కుమార్తె నవ్య పిల్లలకు పట్టు వస్త్రాలు అందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు తమకు వచ్చే పట్టు శాల్వాలను వృధా చేయవద్దని సూచించారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ట్రస్ట్ ద్వారా కార్యక్రమం చేపట్టామంటున్న చింతమనేని నవ్యతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. వినూత్న కార్యక్రమానికి దెందులూరు నియోజకవర్గంలో కూడా దెందులూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా శ్రీకారం చుట్టారు. అంటే పెద్ద ఎత్తున అటు ప్రజాప్రతినిధులు, నేతల వద్దకు ఎన్నో రకాల బహుమతులు వస్తుంటే అవన్నీ ఆ తర్వాత వృధాగా మారిపోతుంటాయి. కానీ అవి అవసరమైన వారికి ఉపయోగపడే విధంగా కూడా అటు చింతమనేని ట్రస్ట్ అనేది కూడా చేస్తుంది. ఆయన తనయురాలు చింతమనేని నవ్య ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి ఒక శ్రీకారానికి చుట్టారు కొత్త కార్యక్రమానికి, ఎలా ఉంది ఈ కార్యక్రమం, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇది మేము లాస్ట్ ఇయర్ నుంచే చేస్తున్నామండి. గివ్ బ్యాక్ ప్రోగ్రామ్ అని పెట్టాము. ఎవరైతే సత్కరిస్తూ ఉంటారు, అభినందిస్తూ ఉంటారో షాల్స్ అనేవి వేస్ట్గా అయిపోతూ ఉంటాయి. షాల్స్లో కేటగిరీస్ కూడా ఉంటాయి. కొన్ని షాల్స్ మనం కప్పుకోవడానికి ఉపయోగపడతాయి, చలిని ఆపడానికి. కొన్ని ఇట్లాంటి పట్టువి ఉన్నాయి కదా, ఇవి మనకి ఏ చలి ఆపవు అవి. సో వాటిని మేము యూజ్ చేసి డ్రెస్సుల కింద మారిస్తే ఎట్లా ఉంటుంది అని అనుకుంటా ఉన్నాము. ఫ్రాక్స్ వేసుకునే పాపలకేమో ఫ్రాక్స్, ఎవరైతే ఆడపిల్లలు పెద్దగా ఉంటారో వాళ్ళకేమో టాప్స్, ఇంకా లెగ్గింగ్స్ అని ఇట్లా పెయిరప్ చేసి ఇస్తున్నామండి. అంటే చాలామంది బహుమతులు ఇచ్చినప్పుడు గుంపుగుత్తుగా కొనేసుకొని హోల్సేల్గా ఇస్తూ ఉంటారు. కానీ మీరు ఇలా పర్టికులర్గా షాల్స్ ఎంపిక చేస్తున్నారు, వాటి సైజులు మెజర్మెంట్స్ మరి ఏ విధంగా తీసుకుంటారు? మాకు ధీర్జ అని ఉన్నారండి మా స్టాఫ్లో. సో ఆమె రెగ్యులర్గా వెళ్ళి ఈ ప్రోగ్రామ్ ఈరోజు అవుతుంది అంటే మేము ఒక 4-5 మంత్స్ ముందు నుంచి వర్క్ మొదలు పెట్టేసుకుంటాం. వెళ్ళడం కానీ, షాల్స్ సెగ్రిగేట్ చేయడం కానీ. ఎందుకంటే ఇప్పుడు ఆ షాల్స్లో ఇందాక చెప్పా కదా నేను, కప్పుకునేవి ఉంటాయని. సో అవి సెగ్రిగేట్ చేసేస్తాం ఫస్ట్. అవి వింటర్ వచ్చే ముందే టార్గెట్ చేస్తాము, ఎవరికి ఇస్తే నీడీగా ఎవరైతే ఉన్నారని. ఒక్కొక్కసారి ఓల్డేజ్ హోమ్స్కి ఇస్తాము, ఒక్కొక్కసారి ఏమో మన ఇక్కడ బీసీ హాస్టల్స్ అవనివ్వండి, ఎస్సీ హాస్టల్స్ అవనివ్వండి, గురుకుల పాఠశాలలు అవనివ్వండి, లేదా మామూలుగా ఉన్న పిల్లలకు కూడా ఎవరికైతే అవసరం ఉంది ఆ షాల్స్తో అని అనుకుంటే వాళ్ళకి ఫస్ట్ అవి ఇస్తాము. ఎట్ ద సేమ్ టైం మేము మేమే కాంబినేషన్స్ అవన్నీ సెట్ చేసుకుంటాము. ఇంకా కొన్ని డిజైనర్ ఐడియాస్ కాంబినేషన్స్కి తీసుకుంటాము ఎప్పుడైతే టైం మాకు దొరకట్లేదని అనిపించిందో. సో మా టీం నేను ఒక్కదాన్నే చేసేది కాదు, ఎనీ యాక్టివిటీ కమ్స్ విత్ అ టీమ్. సో ఆ టీంతోనే మేము ఇదంతా చేయగలుగుతున్నాం. ఈ పట్టు అంటే చాలా వరకు కూడా గుచ్చుకుంటూ ఉంటాయి కదా, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆబ్వియస్గా అండి, ఎవరు కూడా పట్టుది డైరెక్ట్గా వేసుకోం. మనం పట్టు చీర కొనుక్కున్నప్పుడు కూడా ఎవరైనా కానీ పట్టు చీరలు వేసుకుంటున్నామో అన్నీ చేస్తామో, ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ ఎ లైనింగ్. సో లైనింగ్ ఎనీ డ్రెస్ మీరు తీసుకుంటే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక హ్యాండ్ తీసి చూపిస్తాను. ఇది ఒక బుట్ట చేతిలో హ్యాండ్ ఉంది. ఇది దానికి కూడా వి కీప్ అ లైనింగ్. ఎక్కడ లైనింగ్ లేకుండా అసలు చెయ్యం. అంటే పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఎక్కడ ఉన్న వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు, వారు ఏ టైప్లో ఉన్నట్టు? పిల్లలు సెలెక్షన్ అంటూ ఏమీ లేదు. ఎవరికైతే తల్లిదండ్రులు లేరో, ఎవరైతే ఇప్పుడు కొంతమందికి తల్లిదండ్రులు ఉంటారు, బట్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్నవాళ్ళు ఉంటారు, డెఫ్ అండ్ డమ్ ఉన్నవాళ్ళు ఉంటారు, మెంటల్లీ ఛాలెంజ్డ్గా ఉన్నవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మేము పిక్ చేసుకుంటామని. ఇట్లా వీళ్ళనే పిక్ చేయాలి, వీళ్ళనే పిక్ చేయకూడదు అన్న క్రైటీరియా ఏం లేదు. కొంతమంది ఇట్లాగా చూసి మాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. మీడియా ద్వారా కూడా మేము తీసుకుని వాళ్ళనే పంపిస్తూ ఉంటాం అనమాట. మేము వెళ్ళి రెగ్యులర్ ప్రోగ్రామ్స్తో పాటు మరి బాయ్స్కి ఏ విధంగా ఇస్తారు? అంటే కేవలం సంక్రాంతికి లేదంటే స్పెషల్ అకేషన్స్? లేదండి, యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ ఇయర్ నేను బాయ్స్కి ఇవ్వలేదు. నాకు అదే ఫస్ట్ టైము ఇవ్వడం, మేము గివ్ బ్యాక్ ప్రోగ్రాము. సో మేము బాయ్స్కి అప్పుడు ఇవ్వలేదండి, ఎందుకంటే షాల్స్ వరకే టార్గెట్ చేసాము, అదే చేయగలిగాం. వెళ్ళినప్పుడు ఆదిత్య అని ఏపూర్లో ఒక హోమ్ ఉందండి, డెఫ్ అండ్ డమ్ కిడ్స్ ఉంటారు అక్కడ ఒక చిన్న బాబు ఉండి మాకేవి బట్టలని అడిగారు. అప్పుడు మేము అదే ఆ టైంకి ఏమైతే రెమెడీ ఉందో అది చేసి ఇచ్చాం. కానీ ఇప్పుడు అనిపించింది మొత్తం మగపిల్లలకు కూడా ఇద్దాం. అంటే ఇట్లాగా షాల్స్తో షెర్వానీ అట్లా పజామా అట్లా చేయొచ్చు, కాకపోతే అది ఎంత ఎక్కువ ఉపయోగం ఉండదు కదా. ఆడపిల్లలు అయితే కొంచెం ఫ్రీక్వెంట్గా వేసుకుంటూ ఉంటారు. అందుకని మగపిల్లలకి ఇంకా ఒక పెయిర్ ఆఫ్ టీ షర్ట్ ఒకటి, ఇంకొక షర్ట్ ఒకటి, ఇంకొక జీన్స్ ప్యాంట్ ఒకటి అన్నట్టు అనుకున్నామండి. సో అందరికీ అట్లాగే ఇస్తున్నాం, అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అంటే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలా ఎంతోమంది నాయకులు ఉంటారు, ఈ విధంగా ఎన్నో షాల్స్ కూడా నిరుపయోగంగా వేస్ట్ అయిపోతుంటాయి. అలాంటి వారికి మీరు ఏం మెసేజ్ ఇవ్వచ్చు?
నేను ఎవరికి ఏం మెసేజ్ ఏం లేదండి అట్లా అని. అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి అనిపించింది వాళ్ళ క్యాపబిలిటీస్ వాళ్ళ దాంతో చేస్తానే ఉంటారు. గివ్ బ్యాక్లో మేము షాల్సే కాదండి, ఈ ఇయర్ అయితే గనక నియోజకవర్గం అంటే దెందులూరు నియోజకవర్గం వ్యాప్తంగా 4,000 కుటుంబాలు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అరిసెలు ఇంకా చెక్కలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటే ఇది కూడా ఇయర్ మాకు అదొక ఎడిషన్ కూడా, ఎక్స్ట్రా ఎడిషన్. అంటే ఈరోజు ద గివ్ బ్యాక్ అనేటువంటి మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు దెందులూరు నియోజకవర్గంలో. ఈ కార్యక్రమం ద్వారా కూడా అటు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే అనాథ పిల్లలు కానీ లేదంటే ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నవారు, ఒంటరిగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారందరి కళ్ళల్లో కూడా ఆనందం చూసే విధంగా ఈ విధంగా నిరుపయోగంగా ఉండేటువంటి షాల్స్ ద్వారా మహిళలకు, చిన్నారులకు స్కర్ట్స్ కానీ అలాగే పురుషుల బాయ్స్ ఎవరైతే ఉంటారో వారికి బట్టలు కూడా ఇస్తున్నాం. ఖచ్చితంగా ఇవి అందరూ పాటించి అలాగే అందరి శ్రేయస్సు కోరే విధంగా కూడా ముందుకు వెళ్ళాలంటూ కూడా చింతమనేని నవ్య కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్, దెందులూరు నియోజకవర్గం నుంచి.